శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. మన దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము, 550 సంవత్సరాల క్రితం దేవాలయము. మనం ఇంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే, మనము కాకతీయ కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలను కనుక చూస్తే 400 సంవత్సరాల కింద దేవాలయాల్లో దేవాలయ స్తంభాలు కానీ, దేవాలయ నిర్మాణ శైలి కానీ, దేవాలయంలో విగ్రహాలు కానీ నలుపు రాతితోటి ఉండేటువంటి దేవాలయాలు. అంటే అంతకన్నా ముందు మామూలు రాతితో చేసినటువంటి దేవాలయాలు కట్టారు. అంతకన్నా ముందు ఇప్పుడు మన దేవాలయం ఉన్నటువంటి ఈ బండను తుడిచి దేవాలయాలు కట్టారు. కాబట్టి మనం 450 సంవత్సరాల దేవాలయం పూర్వం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ శివుడి పైన ఉన్నటువంటి ఆ శివచక్రం అంటారు, దాన్ని శివుని యొక్క యంత్రమాకారంలో రాళ్ళను పేర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణాన్ని చూస్తే కనుక మనకు 450 సంవత్సరాల క్రితం ఇలాంటి నిర్మాణాలు ఉండేటివి. ఆ తర్వాత వచ్చిన కాకతీయ కాలంలో నలుపు రాతితో చేసినటువంటి దేవాలయాలు ఉండేవి. అంటే అంతకన్నా పూర్వము మనకి 450-500 సంవత్సరాలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయము. ఇప్పుడు కూడా మన దేవాలయంలో స్వామివారి యొక్క కంఠంలో ఉండేటువంటి నాగసర్పం, మన దేవాలయంలో ఈ పక్కకు ఉన్నటువంటిది బావి. మనకు వెనకటి కాలంలో దేవాలయాలు నిర్మించినప్పుడు నది ప్రాంతంలో పక్కకు దేవాలయం నిర్మించేవాళ్ళు. అదేవిధంగా నూతులు కానీ, చెరువులు కానీ, బావులు కానీ ఆ తటాకాల పక్కకే దేవాలయం నిర్మించేవాళ్ళు. ఇప్పుడు మన దేవాలయం కూడా పక్కకున్నటువంటిది చాలా పెద్ద నూతి బావి. మరి వెనకటి కాలంలో ఆ నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేయించేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ తపస్సు చేసుకోవడం కానీ, జపం చేసుకోవడం కానీ అలాంటి కార్యక్రమం కోసం ఈ దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా మనం ఆ బావిలో పరిశీలించినట్టయితే దేవాలయం నుంచి గోల్కొండ వరకు ఒక పెద్ద గుహ ఉందని చెప్తూ ఉంటారు. ఆ గుహ కూడా మనకు అవపడుతుంది. గుహ మాత్రం ఉంది. ఆ గుహ ఎక్కడి దాకా వెళ్తావో తెలియదు, మొత్తానికి ఒక గుహ ఉంది. అదేవిధంగా మన దేవాలయం ఈ బావి లోపల ఒక 10 పాములు తిరుగుతూ ఉంటాయి, ఒక దేవసర్పం తిరుగుతూ ఉంటుంది, స్వామివారి దగ్గరకు వచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కకు ఉన్నటువంటి ఈ గోడకు స్వామివారి యొక్క ప్రతిమ పెట్టిన ప్రదేశంలో చిన్న కిటికీ ఉండేది. కిటికీ ద్వారా ఆ నాగసర్పం లోపలికి వచ్చి ఈ యొక్క స్వామివారిని చుట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటువంటిది దేవసర్పం. అంత పురాతనమైన దేవాలయంలో ఈ స్వామివారి కూడా ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో ఆ కోరిక నెరవేర్చేటువంటి స్వామి పరమేశ్వరుడు, బోలాశంకరుడు అంటారు. అందుకే శ్రద్ధతోని కనుక భగవంతునికి పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మా శివుడు వచ్చి ఒక్క కోరిక కోరుకుంటే చాలు, మనం ఏదైతే కోరుకుంటామో అది క్షణాల్లో తెచ్చేటువంటి దేవుడు ఈ నాగలింగేశ్వర స్వామి. అందుకే నాగలింగేశ్వరుడు ఎందుకంటామయ్యా అంటే, మా దేవాలయంలో సర్పాలు తిరుగుతూ, సర్పాలు వస్తూ, సర్పాలు స్పర్శన చేస్తూ సర్ప దర్శనం కలుగుతూ ఉంటుంది. రెండవది హైదరాబాదులో చేతితో స్పర్శ చేసేటువంటి దేవాలయాలు మనం వేల మీద లెక్క పెట్టచ్చు. అందులో ఈ యొక్క దిల్సుఖ్నగర్ ప్రాంతం మొత్తంలో కూడా స్వయంగా భక్తులు వారు స్వయంగా వారి చేతితోటే స్వామివారికి అభిషేకం చేయించుకునేటువంటి ఏకైక దేవాలయం. ఉదయం అభిషేకాలు ఉంటాయి, సాయంకాలం ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో స్వామివారికి మీ చేతితోటి మీరు అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కకు అమ్మవారు ఉంటుంది, లలితాదేవి. మీరు చాలా ఎందుకు అంటే లలితా దేవాలయాల నిర్మాణం చాలా తక్కువగా ఉంటుంది. మనకు స్పెషల్గా లలితా దేవాలయాలు నిర్మించుకోవాలన్నా చాలా కష్టం. మన హైదరాబాద్లో లలితా దేవాలయాలు 1-2, ఆ 1-2 మన దేవాలయం ఒకటి పక్కకునేది అమ్మవారు. ఆ తదుపరి మనకు పక్కకే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా సర్పదోషాలు, కాలసర్పదోషాలు, అదేవిధంగా రాహు, కేతు, కుజ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా నేను వచ్చిన దగ్గర నుంచి ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా దీర్ఘమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్వామివారి అభిషేకంతో వెళ్ళి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, వివాహమైనటువంటి వాళ్ళు, సంతానం చాలామంది కోకొల్లోలు చెప్పడానికి మనం ఇంత లేకుండా వచ్చి మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని సర్వం సుభిక్షం, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా అందరం ఆ మహాదేవుని ప్రార్థిద్దాం.
నా పేరు తులసమ్మ. 2006లో రిటైర్ అయిపోయి సహారాలకు వచ్చేసాం. టెంపుల్కి వచ్చి టెంపుల్ కాడ ఉంటున్నాను. ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాను. మా గుడి గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. ఇది 200 సంవత్సరాల నాటి పురాతన గుడి. గోమాతలు ఫస్ట్లో రెండు ఆవులు ఉండేవి. నిదానంగా పెంచుకుంటా ఇప్పుడు ఒక 7-8 ఆవులు అయినాయి. దాన్ని సేవ చేసుకుంటా గుడి చాలా శక్తిగల స్వామి శివయ్య. ఆ శివయ్య కూడా మనకు బావిలో దొరికింది. దాన్ని తీసి పైన ప్రతిష్టాపన చేశారు. వచ్చిన భక్తులు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తానేయాలి. అందుకని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనం. వినాయక చవితి దసరా చేస్తాము, శ్రీరామనవమి చేస్తాము, ఉగాది చేస్తాము, శివరాత్రి బాగా జరుగుతుంది. జనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నా పేరు శేఖరయ్య. ఈ కాలనీలో 2009వ సంవత్సరం నుంచి ఉంటున్నాము. ఇది మెయిన్గా శివాలయం. ఇది 400-500 సంవత్సరాల క్రితం నుంచి వెలిసిన శివుడు. దినదిన అభివృద్ధి నుంచి ఇది వృద్ధి చెందుతూ వస్తుంది. దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ శివాలయము ఈ చుట్టుపక్కల కాలనీ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అందరూ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇది కోరిన కోరికలు తీర్చే శివాలయము. ఈ 26వ తారీఖు నుంచి శివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతనమైన బావి, 400-500 సంవత్సరాల క్రితంది. దీంట్లో నేల బొయారం కూడా ఉంది. అది కొంతమంది గోల్కొండకు ఉన్నదంటారు, కొంతమంది శంషాబాద్కు ఉన్నదని చెప్తున్నారు. ఇది ఆ పాత పురాతన దేవాలయం కాబట్టి అప్పుడు రాజుల కాలం నుంచి ఇది వెలిసినదిగా ప్రసిద్ధి చెందింది.